ఓం నమ శివాయ. శివానందలహరి 21వ శ్లోకము. ధృతి స్తంభాధారం దృఢ గుణ నిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిధీవత సన్మార్గకటితాం స్మరారే మచ్చేత స్ఫుట పటకుటీం ప్రాప్య విసదాం జయస్వామిన్ శక్త్య సహ శివగణి సేవిత విభో. ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే, ఈ శ్లోకంలో మనసు పటకుటీరములు అంటే గొడ్డ డేరాతో పోల్చబడింది. ఓ మదనాంతక శివ, ధైర్యం అనే స్తంభము ఆధారంగా గలదియు, స్థిరమైన త్రాళ్లచే కట్టబడినదియు, ఎక్కడికైనా పోవునదియు, ఎక్కడైనా తీసుకుపోవడానికి వీలునేదియు, ఆశ్చర్యకరమనేది, చిత్రవర్ణములతో కూడినట్టదియు, పద్మం వలె సుందరమైనదయ్యు, పద్మాగార చిత్రముల సుందరమైనదియు, ప్రతిదినమున ఉత్తమ మార్గమున ఉంచబడినదియు, యోగ్యమైన విధమున ఏర్పరచబడినదియు అయినా నా చిత్తమనే స్ఫుటమైన డేరాలో ప్రవేశించి ప్రమథగణ సేవితుడైన ప్రభు దేవా, శక్తి అయిన పార్వతీదేవితో కలిసి నివసించి యుండుము. నా చిత్తమనే డేరా నీవు నివసించడానికి సుఖకరంగా ఉంటుంది కాబట్టి గణసేవితుడవై పార్వతీతో కలిసి అందు నివసింపుము అని చెప్తున్నారు. మన్మధుడిని జయించి, ఈ శ్లోకంలో ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, మన్మధుడిని జయించి సర్వ స్వతంత్రుడవై సర్వవ్యాపకుడవై పరమానంద స్వరూపుడవైన ఓ పార్వతీ వల్లభ, నా చిత్తం ఇప్పుడు ఒక గుడారంలా ఉంది. అది ఎలాగంటే, గుడారం ఒక నెట్రాడు కొయ్యపై నిలిచి ఉంటుంది కదా, అలాగే నా చిత్తం అనే కుటీరం కూడా విషయ నిత్యత్వాధారణం అనే నెట్రాడుపై నిలిచి ఉంది. గుడారము త్రాళ్లతో బిగించి నిలుపబడుతుంది. చిత్తం కూడా సత్వరజస్తమో గుణముల వల్ల పుట్టిన దేహాదులతో నిలుపబడి ఉంది. గుడారమును ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకుని పోవచ్చు. అలాగే చిత్తము అక్కడక్కడికి పోతూ ఉంటుంది. గుడారం అనేక రంగులు కలిసి పద్మముల వంటి చిత్రములను కలిగి మంచి రాజమార్గములందు అమర్చబడి ఉంటుంది. ఇంకా ఈ శ్లోకం గురించి మీరు వివరాలు వినాలనుకుంటే కనుక లింక్ అయితే ఛానల్ ఏం కనిపిస్తుంది దాని కింద అయితే ఇస్తాను. మీరు అక్కడి నుంచి అయితే పూర్తి వివరం అయితే వినండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.